హాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేనండి ఏఐ మన ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అసలు దీని వెనక ఉన్న అసలైన పవర్ ఏంటి, దాని గురించే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదే మెషిన్ లెర్నింగ్కి ఉన్న 3 మూల స్తంభాలు. సరే, మనం రోజు వాడే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే మన ఈమెయిల్. మనకొచ్చే మెయిల్స్లో ఏది స్పామ్, ఏది ముఖ్యమైనదో దానికి ఎలా తెలుస్తుంది? అసలు ఈ సిస్టమ్స్కి అంత తెలివి ఎక్కడ్నించొస్తుంది? వాటంతటవే ఎలా నేర్చుకుంటాయి? ఈ ప్రశ్నకు సమాధానమే మెషిన్ లెర్నింగ్. దీనికి బేసిక్గా 3 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించే మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, మన ఫస్ట్ పిల్లర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇది ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్తో నేర్చుకుంటాం కదా, అచ్చం అలాగే. అంటే దానికి మనం ఇచ్చే డేటాలోనే కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఉంటాయన్నమాట. దీన్నే సూపర్వైజ్ లెర్నింగ్ అని ఎందుకంటారంటే, మనం ఒక టీచర్లాగా ఆల్గరిథంని సూపర్వైజ్ చేస్తాం. అంటే దానికి ప్రాబ్లం ఏంటో చెప్తాం, దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటో కూడా చెప్తాం. ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని నేర్చుకోమని ట్రైనింగ్ ఇస్తాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. ఫస్ట్ మనం లేబుల్ చేసిన డేటాని ఆల్గరిథంకి ఫీడ్ చేస్తాం. ఆ ఆల్గరిథం ఆ డేటాని అంతా స్టడీ చేసి ఒక ట్రైన్డ్ మోడల్ని తయారు చేస్తుంది. ఇక ఆ మోడల్ మనం ఎప్పుడూ చూడని కొత్త డేటా ఇచ్చినా సరే కరెక్ట్గా ప్రిడిక్షన్స్ చేయగలదు. ఈ సూపర్వైజ్ లెర్నింగ్లో మళ్ళీ 2 మెయిన్ పనులుంటాయి. ఒకటేమో రిగ్రెషన్. ఇది నంబర్స్ని అంచనా వేయడానికి హెల్ప్ చేస్తుంది. రెండవది క్లాసిఫికేషన్. ఇది ఫలానా కేటగిరీకి చెందిందా కాదా అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. నిజ జీవితంలో దీని వాడకం చాలా ఎక్కువ. ఉదాహరణకి, మన ఈమెయిల్లో స్పామ్ని గుర్తుపట్టడం అనేది ఒక క్లాసిఫికేషన్ ప్రాబ్లం. అలాగే మెడికల్ ఫీల్డ్లో వ్యాధి నిర్ధారణలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇలా చాలా చోట్ల మనం దీని పవర్ని చూస్తుంటాం. ఇక మన రెండవ పిల్లర్కి వద్దాం, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక డిటెక్టివ్ ఎలాంటి క్లూస్ లేకుండా ఒక క్రైమ్ సీన్లోకి వెళ్ళినట్టు అక్కడున్న ఆధారాల మధ్య సంబంధాలని అతనే కనుక్కోవాలి. సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఇది పూర్తిగా ఆపోజిట్. ఇక్కడ మెషిన్కి మనం ఆన్సర్స్ చెప్పం, దానికి కేవలం లేబుల్స్ లేని రా డేటా మాత్రమే ఇస్తాం. ఇక ఆ డేటాలో దాగి ఉన్న ప్యాటర్న్స్ని, స్ట్రక్చర్స్ని అదే సొంతంగా కనుక్కోవాలన్నమాట. అందుకే ఇక్కడ ప్రాసెస్ వేరేలా ఉంటుంది. మనం ఎలాంటి గైడెన్స్ ఇవ్వకపోయినా ఆల్గోరిథం ఆ డేటాని మొత్తం అనలైజ్ చేసి అందులో ఉన్న గ్రూప్స్ని, రూల్స్ని అదే బయటపెడుతుంది. దీనివల్ల క్లస్టరింగ్ లాంటి పవర్ఫుల్ టెక్నిక్స్ వాడొచ్చు. అంటే కస్టమర్స్ని వాళ్ల కొనుగోలు అలవాట్లను బట్టి గ్రూప్స్గా డివైడ్ చేయడం అన్నమాట. అలాగే అసోసియేషన్ రూల్స్, అంటే బ్రెడ్ కొన్నవాళ్లు బటర్ కూడా కొంటున్నారు లాంటి ఇంట్రెస్టింగ్ రిలేషన్స్ని కనిపెట్టొచ్చు. మనం చూసే రికమెండేషన్ సిస్టమ్స్, అంటే నెక్స్ట్ ఏం సినిమా చూడాలో చెప్పేవి, వాటి వెనక ఉన్న మ్యాజిక్ ఇదే. సూపర్ మార్కెట్స్లో వస్తువుల్ని ఎలా సర్దుతారో గమనించారా? దాని వెనక కూడా ఈ అనాలిసిస్ ఉంటుంది. ఇక మన ఫైనల్ పిల్లర్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెట్కి మనం ట్రైనింగ్ ఇచ్చినట్టు అది ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో నేర్చుకుంటుంది. మంచి పనులు చేస్తే రివార్డ్, తప్పు చేస్తే పెనాల్టీ అనమాట. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ లూప్. ఒక ఏజెంట్ ఉంటుంది, అది ఒక ప్రోగ్రామ్ అనుకోండి. అది చేసే పనులకి వచ్చే రివార్డ్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక గేమ్ని గెలవడమో లేదా ఒక పనిని చాలా ఎఫిషియెంట్గా పూర్తి చేయడమో, దానికి బెస్ట్ వేని అదే నేర్చుకుంటుంది. ఈ లెర్నింగ్ లూప్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఫస్ట్ ఏజెంట్ ఒక యాక్షన్ తీసుకుంటుంది, దానికి ఎన్విరాన్మెంట్ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ తరువాత ఆ ఏజెంట్కి ఒక రివార్డ్ లేదా పెనాల్టీ వస్తుంది. దీన్ని బట్టి ఏజెంట్ తన నెక్స్ట్ యాక్షన్ని మార్చుకుంటుంది. ఇదొక సైకిల్లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ 4 కీ కాంపోనెంట్స్, అంటే ఏజెంట్, ఎన్విరాన్మెంట్, యాక్షన్ మరియు రివార్డ్, ఇవి లేకుండా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ లేదు. ఇవి 4 కలిస్తేనే ఆ సిస్టమ్ పనిచేస్తుంది. ఏజెంట్ యాక్ట్ చేస్తుంది, ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది, టైం గడిచే కొద్దీ తన స్ట్రాటజీని ఇంకా బెటర్ చేసుకుంటుంది. మనం చూసే రోబోట్స్, నడవడం నేర్చుకోవడం లేదా చెస్ లాంటి గేమ్స్ ఆడే ఏఐ, వీటన్నింటి వెనక ఉన్నది ఇదే. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్, ఇలాంటి కాంప్లెక్స్, ఎప్పటికప్పుడు మారే ప్రాబ్లమ్స్కి ఈ అప్రోచ్ చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు దాకా మనం 3 పిల్లర్స్ చూశాం: సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, ఇంకా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, మన ముందొక ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మూడింటిలో ఏది వాడాలి? సరైన టూల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ని ఎఫెక్టివ్గా వాడాలంటే ఏ ప్రాబ్లంకి ఏ అప్రోచ్ కరెక్ట్గా సెట్ అవుతుందో తెలుసుకోవడమే అసలైన విషయం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. మీ దగ్గర లేబుల్డ్ డేటా ఉండి ఒక ప్రిడిక్షన్ చేయాలనుకుంటే అప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్ బెస్ట్. అదే మీ దగ్గర డేటా ఉంది కానీ ఏం చేయాలో తెలీదు, ప్యాటర్న్స్ కనుక్కోవాలనుకుంటే అప్పుడు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇక ఫీడ్బ్యాక్ బేస్డ్ లెర్నింగ్ అయితే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కి వెళ్ళాలి. సో అంతా మన దగ్గరున్న డేటా మన గోల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే: ఈ 3 లెర్నింగ్ టైప్స్ ఒక్కొక్కటి ఒక్కో రకమైన ప్రాబ్లం కోసం డిజైన్ చేసిన స్పెషల్ టూల్స్ లాంటివి. ఈ 3 కలిస్తేనే మనం ఈరోజు చూస్తున్న మోడర్న్ ఏఐకి ఫౌండేషన్. లేబుల్స్ నుంచి నేర్చుకోవడం, తెలియని ప్యాటర్న్స్ని కనుక్కోవడం, అనుభవం నుంచి బెటర్ అవ్వడం, ఈ 3 పవర్స్ ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. సో అసలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
ఈ అద్భుతమైన టూల్స్తో మనం